సాధనకు స్వాగతం. సాధనలో మనం అనేక విషయాలు చెప్పుకుంటున్నాం. అవన్నీ కూడా మన నిత్య జీవితంలో వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు, తద్వారా మనకు కావలసినటువంటి సాధనని ఎలా కొనసాగించవచ్చు అనే విషయాలలో భాగంగా భగవద్గీతలో మనం 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. దాంట్లో ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం. జ్ఞానం గురించి చెప్పుకున్నాం, విజ్ఞానం గురించి చెప్పుకున్నాం, కర్మయోగం గురించి చెప్పుకున్నాం, సన్యాస యోగం అంటే ఏంటో చెప్పుకున్నాం, మరి పరబ్రహ్మం అనేటటువంటి ఏంటో ఎన్నో రకాలైనటువంటి విషయాలు విపులంగా మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఇలా మనం ఒకే ధోరణితోటి చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కూడా అది ఒక్కొక్కసారి మనకి బోరు కొట్టేస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి విషయాలు విన్నప్పుడు అవి మనకి జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడ్డాయా లేదా అనేటటువంటి విషయం కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఇది వింటున్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విషయం వారికి ఉపయోగపడి వారికి ఉపశమనాన్నో లేదంటే వారు పొందుతున్నటువంటి ఒక టెన్షన్, ఒక స్ట్రెస్, లేదంటే ఇంకొక దాని నుంచి వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళకి ఉపశమనం కలిగిందా, ఇలాంటి విషయాలు మన జీవితంలో ఉపయోగపడ్డాయి అని ఎవరైనా అనిపించినటువంటి వాళ్ళు వారి యొక్క సాధన పరంగా కానీ వారి అనుభవ పరంగా కానీ విషయాలు మనతో పాటు 10 మందికి కూడా తెలియజేయటం వల్ల ఇది ఎలా ఉపయోగపడుతోంది అందరి జీవితాల్లో అన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం దీని తర్వాత 9వ అధ్యాయం అయినటువంటి రాజవిద్య రాజగుహ్య యోగంలోకి ప్రవేశించే ముందు అసలు మనకి ఇది ఎలా ఉపయోగపడుతోంది అన్న విషయం కూడా మనం 10 మందితో పంచుకోవటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా నాకు అనిపించింది. అందులో భాగంగానే ఎవరైనా సరే వారి యొక్క అనుభవాల్ని పంచుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మాకు ఇవాళ కాల్ చేయండి. కాల్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాల్ని అందరితో పంచుకోవటం వల్ల వారి సాధనలో జీవితంలో ఎలా ఉపయోగపడింది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. కనుక మామూలుగా మనం ఎన్నో విషయాలు నిరంతరం మన నిత్య జీవితంలో మనకి గడిచిపోతూ ఉంటుంది. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు అనేక సమస్యలతో సతమతమవుతూ ఏం చేయాలి, ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది. నిజంగా మనం అనుకునేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన జీవితంలో మనకి ప్రాబ్లమ్స్గా నిజంగా ఉన్నాయా, ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం అని గనక మనం ఒకసారి ఆలోచిస్తే మనకి చాలా విచిత్రం అనిపిస్తుంది. మనం అనుకునే ప్రాబ్లం మన పక్కవాడికి ఉండదు, మన పక్కవాడు అనుకునే ప్రాబ్లం మనకి ప్రాబ్లం అనిపించదు, వాడు పడుతున్నటువంటి బాధ మనకు బాధ అనిపించదు, మన బాధ ఇంకొకటికి బాధ అనిపించదు. విచిత్రంగా ఉంది, ఏమిటి ఈ పెక్యులర్ థింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. మనకి సొల్యూషన్ దొరకదు అనిపిస్తుంది. ఏం చేసినా మనకి దీని నుంచి మనం బయటపడలేమా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకనే రకరకాలైనటువంటి సాధనలు, తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు, రహస్య సాధనలు మనకి ఎందరో ఇచ్చారు. యోగ విద్య ఇచ్చారు, బ్రహ్మ విద్య ఇచ్చారు, పురాణాలు ఇచ్చారు, ఇతిహాసాలు ఇచ్చారు. ఎందరో మహాత్ముల జీవిత కథలు మనకి ప్రపంచంలో ఒక్క మనవాంగ్మయమే అని అనుకోకండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో మహాత్ములు వారి జీవితాల్లో వారు సాధించినటువంటి అనేక రకాలైనటువంటి సొల్యూషన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఒకసారి మనం ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది వాళ్ళల్లో లోపల నుంచే పట్టుకొస్తారు. సొల్యూషన్ అనేది ఎప్పుడు కూడా బయట ఉండదు, మన లోపలే ఉంటుంది. ఆ సొల్యూషన్ సాధారణంగా మనం ఎప్పుడైనా సిద్ధపడ్డాం అనుకోండి, ఆ సిద్ధపడినప్పుడు మనకి ఆ సొల్యూషన్కి మనం ప్రతిస్పందించడం జరుగుతూ ఉంటుంది. మనం ఒక తప్పు చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, అది తప్పు అని మనకు తెలిసినప్పుడు అది చెయ్యాలా వద్దా, ఎలా చేయాలి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, చేయటం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అనే రకరకాలైనటువంటి విషయాలు, దానికి సమాధానాలు అన్నీ మనకు తెలిసినా కూడా మనం ఏం చేస్తామంటే వాటిని ఇగ్నోర్ చేస్తాం. వాటిని ఇగ్నోర్ చేసేసి మనం ముందుకు వెళ్తుంటాం. ఎవడు చూస్తాడులే అని అనిపిస్తుంది. కానీ నీ లోపలే నువ్వే చూస్తున్నావు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. ప్రపంచంలో ఎవ్వడూ చూడలేదు అనుకున్నా అది చేస్తున్న వాడికి ఆ విషయం తెలుసు అనేటటువంటిది మనం ఇగ్నోర్ చేస్తాం. నాకే కదా తెలిసింది అనుకుంటాం. ఆ నేను అనేటటువంటి తత్వమే నీలో ఉంది, అవతల వాళ్ళలో ఉంది, ప్రతి వాళ్ళలో ఉంది, ప్రతి అణువులో ఉంది అనేటటువంటి విషయాన్ని మనకు భగవద్గీత చెప్తుంది. మనం ఇందులో ఉన్న రహస్యాలు మనం చాలా చర్చించుకున్నాం.
అలా చర్చించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇది నిజమేనా అని అనిపిస్తుంది, దీన్ని నమ్మాలా అనిపిస్తుంది, నమ్మకపోతే ఏమవుతుంది అనిపిస్తుంది, ఇవన్నీ చెయ్యాలా అనిపిస్తుంది, అసలు ఈ పురాణాలు చదువుకోకపోతే ఏమనిపిస్తుంది, చదివితే ఏమనిపిస్తుంది, చదివిన వాడు ఒక రకంగా ఉన్నాడు, చదవని వాడు ఒక రకంగా ఉన్నాడు, ఇలా రకరకాలైనటువంటి వాటితోటి మనం ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజివ్ స్టేట్లోకి హ్యుమానిటీ వెళ్ళిపోయింది అనిపిస్తుంది. కానీ వీటన్నిటిలో ఉన్నటువంటి సారం గనక మనం ఒకసారి తీసుకున్నట్లయితే, ది ఎసెన్స్ గనక మనం తీసుకున్నట్లయితే, ఇవన్నీ కూడా మనల్ని ఒకే పాయింట్ ఆఫ్ డైరెక్షన్ లో తీసుకెళ్తూ ఉన్నాయి. అది మనం గమనించట్లా. ప్రతివాడు దేనికి, ఏ మతమైనా ఎందుకు చెప్తుంది, నువ్వు హ్యాపీగా ఉండమని చెప్తుంది. ఏ మతమైనా కూడా నువ్వు దైవాన్ని నమ్మమనే చెప్తుంది. దైవాన్ని నమ్మద్దు అని చెప్పేటటువంటి మతం ఏదీ లేదు. అది క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, బౌద్ధం కావచ్చు, జైనం కావచ్చు, ఇంకా ఏ మతమైనా సరే, ఈ భూమి మీద ఉన్నటువంటి మతాలన్నీ కూడా భగవంతుడు అనేటటువంటి ఒకానొక తత్వం ఉంది, ఆ తత్వం వైపు మనిషి నడిచి వెళ్ళాలి అని చెబుతూనే మా తత్వమే గొప్పది, మా తత్వమే గొప్పది అని కొట్టుకుంటూ ఉన్నారనమాట. అదేంటంటే 10 రకాల కర్రల మీద ఒక్కొక్క మతం పేరు పెట్టి ఆ కర్రలతో ఏ కర్రతో కొట్టుకున్నా దెబ్బ తగులుతూనే ఉంది. అదేమిటి మరి? అదే విచిత్రం. మేడం బ్లెవెస్కీ సీక్రెట్ డాక్టర్ లో ఒక మాట చెప్తుంది, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ బోత్ జైంట్స్ కన్ఫ్యూజ్డ్ ద హ్యూమన్ సొసైటీ అంటుంది ఆవిడ. ఈ మతము సైన్స్ అంటే సైన్స్ అంటూ వేరేగా ఏం లేదండి. ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తత్వాలలో మధ్య జరుగుతున్నటువంటి రియాక్షన్స్, ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఏర్పడినటువంటిదే ఈ సృష్టి అనేటటువంటిది మనకి స్పిరిచువాలిటీ చెప్తూ ఉంటే, దాన్ని భౌతికంగా వాళ్ళు దాన్ని నిరూపణ చేస్తూ కొంత చేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ రోజు కూడా సైన్స్ కు పూర్తిగా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఎలా చెప్పారు అని అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నీ పురాణాల్లో ఎలా రాశారండి అనేటటువంటి భావం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ కొన్నిటికి సమాధానాలు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే ఒక పాయింట్లో అది ఆగిపోతుంది. అక్కడికి వచ్చినప్పటికే మనకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకడు అంటాడు సైన్స్నే నమ్మాలంటాడు, ఒకడు స్పిరిచువాలిటీనే నమ్మాలంటాడు, ఇది లేకుండా అది లేదంటాడు, అది లేకుండా ఇది లేదనుకుంటున్నారు. వీళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప రెండు కళ్ళు అనేటటువంటివి మనిషికి, ఈ 2 కళ్ళతోటే మనం చూసినప్పుడు చూపు ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్ను కనపడలేదు అనుకోండి, ఒక కన్ను గుడ్డ కట్టేసుకున్నారు, లేదంటే కన్ను పొడి చేసుకున్నారు అనుకుందాం కాసేపు, లేదంటే ఒక కన్ను కనపడదు బై బర్త్. ఒక కన్నుతోటి చూసేదానికి 2 కళ్ళతోటి చూసేదానికి చాలా తేడా ఉంటుంది. 2 కళ్ళతోటి మనం చూసినప్పుడు మనకి సమత్వం అనేటటువంటిది వస్తుంది. ఒక కంటితో చూస్తే సమత్వం ఎలా వస్తుంది? అందుకనే ఈ సైన్స్ ని గానీ స్పిరిచువాలిటీని గానీ ఈ రెండింటిని మనం దేన్ని నెగేట్ చేయకూడదు. ఈ రెండు కళ్ళు అని కనుక మనం ఆలోచిస్తే ఈ రెండిటిలో కావాల్సినటువంటి సమన్వయం మనకు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మనకి సమదృష్టి అనేటటువంటిది వస్తుంది. ఈ సమదృష్టి లేనివాడు ఎప్పటికీ కూడా జ్ఞానాన్ని పొందటానికి అర్హుడు కాదు అని మనకు భగవద్గీత చెప్తుంది. సమదృష్టి లేనివాడికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? కేవలం మంచిగా చూస్తానంటే సమాజంలో చెడు కూడా ఉంటుంది. నాకు వెలుగే కావాలని అంటే నీడ ఉంటుంది, నీడ లేకుండా ఉండదు. నాకు కేవలం ఇంట్లో లైట్ వేసుకుండాలండి, నాకు మసి పట్టకూడదు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఒకప్పుడు మనం ల్యాంటర్న్స్ వెలిగించుకొని కిరసనాయిల దీపాలు వెలిగించిన రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం మన పెద్దవాళ్ళు వాటిని క్లీన్ చేసి ఆ గ్లాసెస్ అన్నిటినీ మళ్ళీ మనం వాటికి వెలిగించేవాళ్ళు. ఎందుకు? మసి పట్టడం అనేటటువంటిది సహజం. అలాగే సృష్టిలో కూడా అగ్ని కార్యం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మన శరీరంలో కూడా అటువంటి అగ్ని కార్యం జరుగుతూ ఉంటుంది. అలాంటి కార్యం జరుగుతూ ఉన్నప్పుడు మరి కొంత రెసిడ్యూస్, కార్బన్ అనేటటువంటిది వస్తుంది. దానిలో భాగంగానే మన శరీరంలో వచ్చే వాటి అన్నిటినీ క్లీన్ చేసుకోవటం, అది శరీరం కావచ్చు, సృష్టి కావచ్చు, ఎక్కడైనా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది జరుగుతుందని తెలిసినప్పుడు దాని నుంచి ఎలా క్లీన్ గా ఉండాలి అనేటటువంటిది కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే అది మనకి శ్రద్ధ కిందకి వెళ్తూ ఉంటుంది. శ్రద్ధ అనేటటువంటిది లేకపోతే ఏ పని మనం చేయలేం. ఒకటి నేర్చుకోవాలంటే శ్రద్ధ కావాలి. దానికి ఎంతో మరి పరీక్షలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఏదైనా ఒక విద్య నేర్చుకుంటున్నారనుకోండి, యోగ విద్య అక్కర్లా, బ్రహ్మ విద్య అక్కర్లా. ఒక పిల్లవాడిని స్కూల్కి పంపించారనుకోండి, వాడు శ్రద్ధగా చదువుకో అంటాం మనం. అంటే దాని అర్థం ఏంటి? నీ మనసు ఇంద్రియాలన్నీ కూడా దాని మీద పెట్టి చదువుకుంటున్నప్పుడు అందులో చెప్పినటువంటి జ్ఞానం నీకు అబ్బుతుంది. లేకపోతే ఆ జ్ఞానం నీకు ఎలా వస్తుంది అనేటటువంటి విషయం కోసం శ్రద్ధ అనేటటువంటిది చాలా ముఖ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేటటువంటి విషయాన్ని మనకి ఆల్రెడీ తెలియజేశారు భగవద్గీతలో.
శ్రద్ధ లేకపోతే నీకు ఎలా వస్తుంది? శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ అనేటటువంటిది మనం తెలుసుకోవడం కోసమే, నేర్చుకోవడం కోసమే మనకేవో చిన్న అయినటువంటి మనకి ఇస్తూ ఉంటారు. మనం ఎలా పనిచేస్తున్నాం మన జీవితంలో అనేటటువంటివి. ఉద్యోగంలో శ్రద్ధగా ఉండాలి. వంట చేసేటప్పుడు శ్రద్ధగా వంట చేయాలి. ఏ కార్యక్రమం అయినా సరే నువ్వు చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యాలి. అంటే నీ మనసు, ఇంద్రియాలు దాని మీద ఒక రకమైనటువంటి కేంద్రీకృతం చెయ్యాలి. కాన్షియస్ మైండ్ తోటి ఉన్నప్పుడే నీకు శ్రద్ధ అనేటటువంటిది అబ్బుతుంది. ఈ శ్రద్ధ అనేటటువంటిది లేకపోతే ఎప్పుడూ కూడా జీవితంలో దేని యందు మనం విజయం సాధించలేం. ఆ విజయం సాధించడం కోసమే మనం దీని గురించి చెప్తారు. దాన్నే మనకి రాజవిద్య రాజగుహ్య యోగంలో కూడా అత్యంత ప్రధానంగా మొట్టమొదట భగవంతుడు మొదలు పెట్టడమే శ్రద్ధ గురించి చెప్తాడు. నువ్వు అనసూయత్వం అనేటటువంటిది చాలా ముఖ్యం బాబు అని చెప్తాడు మనకి. మనం రాజవిద్య రాజగుహ్య యోగంలోకి ప్రవేశిస్తున్నాం. ఎవరైనా ఈ లోపు మీరు మీ యొక్క అనుభవాలను పంచుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయండి, మనం మాట్లాడదాం దాని గురించి. ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రతిస్పందన లేదు, పర్వాలేదు, మనం ముందుకు వెళ్దాం. మామూలుగా మనకి ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎన్నో సాధనలు ఉన్నాయి, మంత్రతంత్రాది రహస్యాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఇవన్నీ దేని గురించి చెప్తున్నాయి? మనం చెప్పుకున్నాం. ఇవన్నీ దేని గురించి చెప్తున్నాయి? భగవంతుడు అనేటటువంటి ఒకానొక తత్వం అంతర్యామిగా ఈ సృష్టిలో ఉంది అని చెప్తున్నాయి. మరి అయితే ఒకే విషయం గురించి మరి ఇన్ని గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు ఎందుకు చెప్పాలి? నిజంగా చెప్పాల్సిన అవసరం ఉందా? అంతర్యామి ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? అరే అంతర్యామిగా భగవతత్వం అన్ని చోట్ల ఉంది, చెప్పి అయిపోయింది కదా, చెప్పేశారు ప్రతి ఒక్కరికి. మరి అయితే ఇన్ని గ్రంథాలు ఎందుకు? ఏ గ్రంథం చెప్పక్కర్లేదు కదా ఉన్నదాని గురించి. అంటే మన కళ్ళ ముందు ఉంది, మన లోపల ఉంది, బయట ఉంది. మరి దాని గురించి చెప్పినా చెప్పకపోయినా అందరి యందు అంతటా కూడా అదే నిండి ఉన్నప్పుడు దానినే పరబ్రహ్మం అన్నారని, అది అన్నిటికంటే ఆ ముందు నుంచి ఉందని, ఇది అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది అని, ఆ తత్వం ఆధారంగానే ఈ సమస్తం కూడా వచ్చిందని, అది అక్షరం అని, పరబ్రహ్మం అని ఇన్ని రకాలుగా మనకు చెప్పారు కదా. మరి అలా చెప్పినప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అంటే ఆ విషయం మనం మర్చిపోయాం కాబట్టి. నిజానికి మనకు కావాల్సింది అంతర్యామి సాధన గురించి మాత్రమే చెప్పాలి. కానీ అంతర్యామి ఉన్నాడు అని చెప్పక్కర్లా. అది ఎలా తెలుసుకోవాలి? ఎందుకు దాని గురించి మనం మర్చిపోయాం. మర్చిపోయిన విషయమే కదా గుర్తు చేయాల్సింది. ఏ విషయం మర్చిపోని వాడికి ఈ విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించండి. మనం ఆ విషయం మర్చిపోయాం కాబట్టి మనకి మళ్ళా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడూ చెప్పటానికి ఉండరు. కాబట్టి ప్రపంచంతో మనం ఎప్పుడైతే లింక్ పెట్టుకున్నామో, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులతోటి, మన చుట్టూ ఉన్న వ్యక్తులతోటి, వాళ్ళకున్న సంబంధాలతోటి అసలు విషయం మనం మర్చిపోయాం. కాబట్టి ఆ విషయాన్ని మనకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా గుర్తు చేయటానికి కావాల్సినటువంటి మనుషులు ఎప్పుడూ ఉండరు. కాబట్టి మనకు పుస్తకాల్లో రాసిచ్చారు. ఏదో ఒరేయ్ భగవంతుడు అనేటటువంటి వాడు అంతటా వ్యాపించి ఉన్నాడు, నువ్వు ఏది చూసినా అదే, ఎక్కడ చూసినా అదే, దాని నుంచే తయారైంది అని ఏదో ఒక పేజీ మీద రాసిచ్చేయచ్చు కదండి. ఒక పుస్తకం దీని గురించి. పోనీ అప్పట్లో తాళపత్ర గ్రంథాలు రాశారు. ఈ ఒక్క ముక్క రాయటానికి ఒక ముక్క దాని మీద రాసిచ్చేస్తే సరిపోతుంది కదా. మరి ఇన్ని కథలు, ఇన్ని రకాలైన ఉపమానాలు, ఇంత జ్ఞానం, ఇంత అవసరమా? ఇంత విడమర్చి చెప్పాల్సినంత అవసరం ఏముంది? కృష్ణుడు అర్జునుడికి 18 అధ్యాయాలు చెప్పాల్సిన అవసరం ఏముందండి? నువ్వు ఇందాక నుంచి చూస్తున్నా నీ గోల పాడుగాను పో, యుద్ధం చేయిపో అని అనొచ్చు కదా. అక్కడ ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే, పద ఏసై, ఒక్కొక్కడిని కనపడవాడిని కనపడినట్టు. నువ్వు వేస్తున్నాను అనుకోదు, నేనే చంపుతున్నాను అనుకో, అదంతా నాకు అప్పు చెప్పేసి అని అన్నాడు కదా. విచిత్రంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ మనకి ఇంతలో ఈ లోపు మనకి యూట్యూబ్, ద గ్రేట్ థింగ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనల్ని నవిలి ఉమ్మేసేయటానికి. ఎవరికి దోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని మీద తనకు దోచింది పెట్టేస్తాడు. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో ఏమీ లేదు. ప్రతివాడు జర్నలిస్టే, ప్రతివాడు యూట్యూబరే, ప్రతివాడు జ్ఞానే, ప్రతివాడు యోగే. అలా అయిపోయినాయి ఇప్పుడు మనకి. ఉన్న కన్ఫ్యూజన్ చాలక కొత్త కన్ఫ్యూజన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మనం. ఎవరు చేశారు ఇవి? మనమే కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏం చెప్పుకుంటున్నాం? ఇవన్నీ కనుక ఆలోచిస్తే మనకేమొస్తుంది? ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది మనం ఇట్లాంటి స్టేట్లోకి వెళ్ళిపోతామని తెలిసే ఇన్ని పుస్తకాలు రాసిచ్చారు అని తెలుస్తుంది.
అందులో ఏం రాసిచ్చారు? ఉన్న ఒకే ఒక అంతర్యామిని నువ్వు ఎలా సాధన చేసి తెలుసుకోవాలి అన్నది మాత్రం మనకు చెప్తూ ఉంటారు. అయితే మనం జీవులుగా మనం వచ్చినప్పుడు, మనుషులుగా ప్రత్యేకాత్మలుగా ప్రత్యేకంగా మనం ఉన్నామని మనం అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనందరం అంతర్యామి యందే ఉన్నా కూడా అందులో ఉన్న అంతర్యామిని చూడటం మానేసి చుట్టూ ఉన్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, వాళ్ళకున్న సంబంధాలని, బంధుత్వాల్ని, బాంధవ్యాల్ని, వాడి ఫ్రెండ్ అని, వీడి చుట్టమని, వీడు అట్లాంటి వాడని, వీడు ఇట్లాంటి వాడని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఒకే ఒక అంతర్యామి నీలోనూ అవతల వాళ్లలోనూ ఈ విధంగా రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి జ్ఞానం తెలిసి మనం మెసులుకోవట్లా, అది మర్చిపోయాం. దానివల్ల మనకు చిక్కులు వస్తున్నాయండి. ఒకే అంతర్యామిని చూసేవాడు చిక్కుల్లో పడ్డావు, కానీ మనం ఆ ఒక్క విషయం పక్కన పెట్టేసి మిగిలిన వాటి అన్నిటితోటి మనం పూసేసుకుంటున్నాం. కాబట్టి మళ్లీ వాడిని అంతర్యామి సాధన వైపు మరలించటం కోసం మావు ఇదిరా పరిస్థితి అని చెప్పి ఈ చిక్కుల నుంచి వాడికి కావాల్సినటువంటి రిలీజ్, ఆ చిక్కు అంటే ఏంటంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు మా తాతగారు, మా మదర్ ఫాదర్ అన్నమాట, చాలా కాలం క్రితం మనకి బయటకు వెళ్తే అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఏదైనా షాప్కి వెళ్తే పేపర్లో ఇప్పుడు ఏ కందిపప్పు అడిగాం అనుకోండి, మనకంటే ఇప్పుడు అన్ని ప్యాకెట్లు కట్టేసి వస్తున్నాయి, మొత్తం రెడీమేడ్గా ఉంటున్నాయి. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, కొట్లో ఇవ్వండి, 1 కేజీ కందిపప్పు ఇవ్వండి, లేదంటే ఇంకోటి ఇవ్వండి అని అడిగితే ఒక పేపర్లో వేసి పురుకోసు పెట్టి కట్టేసేవాళ్ళు, పొట్లం కట్టేవాళ్ళు. ఇప్పట్లో పురుకోసులు అవి ఏమి లేవులేండి, ఇప్పుడు కనపడవు మనకన్నీ. మరి ఇంకా ఏమన్నా విలేజెస్ లో ఉన్నాయేమో, నాకు ఐడియా లేదు. కడితే ఆ పొట్లాలకు వచ్చే పురుకోసులన్నీ ఆయన తీసి చక్కగా చిక్కులన్నీ విడదీసి వాటన్నిటినీ ఆయన మంచిగా ఒక ఉండల్లే చేసి పెట్టేవాళ్ళు. ఎందుకు తాతయ్య గారు ఇలా చేస్తున్నారు అని అడిగితే, ఒరే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, దేనికైనా ఉపయోగపడుతుంది అనేవారు. అంటే దేన్ని వేస్ట్ చేసేవాళ్ళు కాదు, మళ్ళీ రీయూటిలైజ్ చేసేవాళ్ళు అనమాట వాటిని. ఆ చిక్కులన్నీ పడితే చాలా మెల్లిగా కూర్చొని గంట సేపు అయినా సరే ఆ ముళ్ళన్నీ మెల్లిగా ఇప్పేవారు. సారీ సార్, ఇప్పుడు మనకి ఎక్కడ కుదురుతుంది సార్, అంతా చాలా బిజీగా ఉంటాం మనకి 24 గంటలు కాదు, రోజుకు 96 గంటలు ఇచ్చినా ఈ సరిపోవటం లేదు సార్ మనకి అనేటటువంటి స్టేట్లో మనం ఉన్నాం. అప్పట్లో వాళ్ళకే 24 గంటలు ఉన్నాయి, కానీ ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, చేశారు, రకరకాలుగా హ్యాపీగా బతికేశారు. నిజం చెప్పాలంటే మనకంటే వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. మన చుట్టూ ఇంత సోఫిస్టికేటెడ్ లైఫ్ పెట్టుకోనున్నా, మనం ఎంతో విలువైనటువంటి పట్టుపరుపులు వేసుకున్నా, చేతిలో సెల్ ఫోన్లు, ఇంట్లో సోఫిస్టికేటెడ్ టీవీలు, కార్లు, ఎన్ని వస్తువులు మన చుట్టూ ఉన్నా వాళ్ళకంటే మనము సంతోషంగా లేము కనపడుతూనే ఉంటుంది మన జీవితాల్లో. ఏం సార్ ఎలా ఉన్నామంటే, బాగానే ఉన్నాను సార్ అంటాడు. ఆ విరుపులోనే తెలుస్తుంది వాడు ఎలా ఉన్నాడు. అదే ఇక్కడ ఈ తెల్లవాళ్ళని హౌ ఆర్ యూ అని అడిగితే నాట్ బ్యాడ్ అంటాడు. ఐఎమ్ గుడ్ అనొచ్చుగా, అనరు. ఎందుకు తెలియదు. అంటే ఎక్కడో అసంతృప్తి అనేటటువంటిది ఉంది మనుషుల్లో. ఇంత అసంతృప్తి ఒక 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వాళ్ళల్లో లేదు, ఒక 60 ఏళ్ల క్రితం లేదు, ఒక 100 ఏళ్ల క్రితం లేదు. వాళ్ళు హ్యాపీగానే బతికేశారు. ఎందుకు? వాళ్ళకి ఇంత ఆశ లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ సొసైటీలో మనం పెంచుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సోఫిస్టికేటెడ్ మెకానికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల మనం వాటిల్లో ఇంకా చిక్కుల్లోకి పడిపోయామే గానీ చిక్కుల్లోంచి బయటికి రావట్లా. మరి మనకి నిజమైన సాధన అవసరమా అక్కర్లేదా ఒకసారి ఆలోచించండి. మనకే నిజమైన సాధన అవసరం. వాళ్ళు ప్రకృతితో బతికేశారు. వాళ్ళు బయట కూర్చొని ఇంకా 2 రోజుల్లో వాన పడుతుంది, 3 రోజుల్లో ఎండలు పెరుగుతాయని చెప్పగలిగేటటువంటిది పల్లెటూళ్ళల్లో చాలా మంది చదువుకోని వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. ప్రకృతితో అటువంటి సంబంధం ఉండేది వాళ్ళకి. ఇప్పుడు మనకి నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, అవును రేపు చలిగా ఉంటుంది అని సెల్ ఫోన్లో చూసుకొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకు ప్రకృతితో ఎక్కడా కూడా లేదు. కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టినా ప్రకృతితోటి అనే మమేకం చెందటానికి ఇలా ఎన్నో రకాలుగా ప్రకృతితో జీవించేటటువంటి మనిషికి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనలో భక్తి పెరిగింది. ఎందుకు పెరిగింది? భయం వల్ల భక్తి పెరిగింది, ఆశ వల్ల భక్తి పెరిగింది. క్షమించండి, ఇది నిజం. నిజంగా ధర్మంతో భక్తి పెరిగిందా? నేను ధర్మాచరణ చేస్తాను, భగవంతుని యందు చక్కటి అనురాగం కలిగి ఉంటాను,
భగవంతుని యందు భక్తి కలిగి ఉంటాను, శ్రద్ధ కలిగి ఉంటాను, ఇంకొకళ్ళ మీద నాకు ఎట్లాంటి అసూయ లేకుండా ఉంటాను, ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉంటాను అనే భావంతో మనం గుడికి వెళ్ళేటటువంటి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడెక్కడో కూర్చొని నేను చెప్పటం కాదు, లేదంటే పక్కవాడు మా పక్కింటి వాడండి మేము అనుకుంటాం కానీ ఆయన అనుకున్న అది కాదు మనం కావాల్సింది. సెల్ఫ్ రెట్రాస్పెక్షన్, మన గురించి మనం ఆలోచించుకోవాలి. నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, నేనేం చేస్తున్నాను, ఇది ఆలోచించుకోవాలి. మనం పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మోస్ట్ ఆఫ్ అవర్ థింకింగ్ గురించి పక్క వాళ్ళ గురించే ఉంటుంది, మన గురించి మనకు ఉండదు. కాబట్టి మనకి ఈ చిక్కుల్లోంచి బయటపడటానికి కావలసినటువంటి సాధన మనకు అవసరం. అందులో మరీ ఇప్పుడు చాలా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇంకా 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 ముడేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అందుకోసమే ఈ విద్యలన్నీ ఏవైతే మనం అనుకున్నామో, సాధనలు, మంత్రాలు, తంత్రాలు, మరి యోగం, ఈ జ్ఞానం, విజ్ఞానం, ఇన్ని విషయాలు కూడా వాటిల్లో చెప్పబడినటువంటి రహస్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ చిక్కుల్లోంచి బయటపడటానికే. దాని కొరకే మనకి యోగాభ్యాసం ఇచ్చారు, దైవధ్యానం ఇచ్చారు, మరి నీ హృదయంలో దైవాన్ని నిష్టగా ఆరాధించమని, మరి ప్రాణాయామం అనేటటువంటిది ఇచ్చారు. భూమధ్యంలో ప్రాణాలు నిలపాలి, దేహబంధాలు తొలగించుకోవాలి, ప్రత్యాహారం గురించి చెప్పారు, పతంజలి యోగ సూత్రాలు ఎన్నో చెప్పారుగా, సుఖదుఖాల గురించి. మరి ద్వంద్వాలు ఉన్నాయి మనకి. ఇవన్నీ కాకుండా ద్వంద్వాలు, సుఖదుఖాలు. మనం ఎప్పుడు సుఖమే కోరుకుంటాం. వెలిగే కావాలనుకునే వాడికి నీడ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నాకు సుఖమే కావాలి అని ఆలోచించేవాడికి దుఃఖం కూడా ఉంటుంది అని తెలుసుకోవాలి. మనం ఏదైతే వద్దు అనుకుంటున్నామో అది దాన్ని అవాయిడ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో దాని గురించి ఆలోచన. నాకు దుఃఖం వద్దు, నేను దుఃఖపడకూడదండి, లాభమే రావాలి, నష్టం రాకూడదండి అని ఆలోచిస్తున్నాము అంటే మనం నష్టం గురించి కూడా ఆలోచిస్తున్నాం అని ఆలోచించుకోవాలి. అది మనం మర్చిపోతాం. మోక్షం కావాలి, మోక్షం కావాలని ఆలోచిస్తావు. మోక్షం అంటే ప్రత్యేకంగా ఏం లేదు, బంధం పోవటమే మోక్షం. అంటే మోక్షం కావాలని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నాకు బంధం ఉండకూడదు అని ఆలోచిస్తున్నావు ఇండైరెక్ట్ గా మనసులో. భగవద్గీత ఏం చెప్తుంది? ఒరే దుప్పదగవన్నీ వదిలేరా అని చెప్తుంది. మనం ఏం చేస్తాం? ఎట్ట కుదురుతుంది సార్, అది లేకపోతే ఇది ఎట్లా కుదురుతుంది సార్. ఎందుకంటే ఈ లోపల ఇంకోటి ఏదో చూస్తాం. మనం ఏదో ఒక విషయం గురించి మనం ఆలోచిస్తున్న సమయంలో పక్క నుంచి మనలో ఉన్నటువంటి శ్రద్ధ, నిష్ఠ, మరి లేకపోతే ఇవన్నీ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ప్రకృతి ఏం చేస్తుంది? ఇంకో విషయం పంపిస్తుంది. వీడు దీని మీద నుంచి ఎలా డైవర్ట్ అవుతాడో చూద్దాం, వీడి నిజంగా శ్రద్ధ ఉందా లేదా అని. జారిపోతాం ఆ విషయంలో మనం. ఇవన్నీ మనకి, నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఇవన్నీ. వీటి నుంచి ఎలా బయటపడాలో మనకు తెలియదు. ఈ ఎలా బయటపడాలో తెలియకుండా రకరకాలైనటువంటి విషయాలన్నిటికీ మనలో ఉన్నటువంటి ఈ భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్నిటినీ లింకప్ చేసుకుంటూ అది కరెక్ట్ కాదేమో, ఇది కరెక్ట్ కాదేమో, అందులో అంత ఫ్యాక్ట్ లేదేమో, అది ఎలా కుదురుతుంది, దానికి పాసిబిలిటీ ఏముంది అని మనం ఉన్న ఎమోషనల్ లెవెల్లోనే ఆలోచిస్తున్నాం కానీ వీఆర్ నాట్ క్రాసింగ్ ద ఎమోషన్. దీని మీద ఒక చిన్న కథ చెప్తారు. అదేంటంటే ఒక ఆయన ఎక్కడో వెళ్ళి తపస్సు చేసుకుంటున్నట్టు ఒక అడవిలో కూర్చొని. ఊరికే వర్షం వస్తుందట, గాలి, వర్షం రకరకాలుగా వచ్చి ఆయన తపస్సు అంతా ఆయనకి కాన్సన్ట్రేట్ కుదరట్ల తపస్సు మీద. అందుకని ప్రకృతిని తిట్టడం మొదలు పెట్టాడు. నా అంతటి వాడు కూర్చొని ఇక్కడ ధ్యానం చేస్తుంటే వర్షం పడుతుందా, డ్యామ్ డూమ్, అసలు ప్రకృతికి ఏమాత్రం కరుణ లేదు, నేను ఎంతటి వాడిని అంతటి వాడిని, ఈయన గురించి చెప్పుకుంటున్నాడు. అలా కొంతకాలం గడిచింది. నేను చిరువురులు ఆడుతున్నాడు. ఏదో ఇంకొక మహర్షి ఎవరో అటుగా వెళ్తున్నాడు. ఇక్కడ ఎవరో స్వామీజీ ఉన్నారు, కాస్త ధ్యానం చేసుకుంటున్నట్టున్నారు అని చూస్తే ఆయన చాలా కోపంగా, చిరాగ్గా ఉన్నాడు. ఏం స్వామి ఇలా ఉన్నారంటే ఆయన గోడంతా చెప్పేవాడు. అయ్యా, నా అంతటి వాడు కూర్చొని ఇక్కడ ధ్యానం చేద్దాం అనుకుంటుంటే ఊరికే మబ్బులు వస్తున్నాయి, వర్షం పడుతుంది, లేదంటేనేమో ఈదురుగాలు వస్తున్నాయి, ఏది కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఏమిటో ప్రకృతి సహకరించట్లేదు. ఇంట్లో కుటుంబంలోనే అనుకున్నాం, ఇక్కడికి వస్తే నాకు ప్రకృతి కూడా సహకరించట్లేదు అనుకుంటే ఆయన నవ్వి చెప్పారట ఆయన, బాబు నువ్వు కింద కూర్చొని ఈ లెవెల్లో కూర్చొని చేస్తే అలాగే ఉంటుంది, ఆ కొండ పైకెళ్ళు, అక్కడికి ఇక్కడున్నంత మబ్బులు రావు, ఇక్కడున్నంత ఇది రాదు, ప్రశాంతంగా ఉంటుంది, ఆ కొండ పైకెళ్ళి కూర్చొని అక్కడ చేసుకో. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఉన్నటువంటి లోయర్ లెవెల్ నుంచి కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళి గనక కూర్చుంటే నీ సాధన సాగుతుంది, నీ తపస్సు సాగుతుంది అని.
మరి అది సరే, అదంటే కింద నుంచి కొండెక్కాడు ఆయన. మరి మనం ఉన్న చోట నుంచి మనం లోయర్కి మరి మన సంసారం వదిలిపెట్టలేము, భార్య పిల్లల్ని వదిలిపెట్టలేము, ఏమీ వదిలిపెట్టకుండా మరి ఇంట్లో సాధన ఎలా సాగుతుందండి? మనకు వస్తుంది కదా డౌట్. మరి మీరేమో సాధన ఏమీ వదిలిపెట్టద్దు అంటారు కదా, మరి పెద్దవాళ్ళందరూ అదే చెప్పారని చెప్తారు కదా, మరి ఈ చికాకులను ఎలా పోవాలంటే నీ లోపలే నువ్వు ఉన్నటువంటి ఎమోషనల్ ప్లేన్ అనేటటువంటి ఒక స్థితి నుంచి మనసు అనేటటువంటి కక్ష కొంచెం పైకి వెళ్తే బుద్ధి అనేటటువంటి ఒక కక్షలోకి గనక మనం వెళ్ళగలిగితే అక్కడ మనకి ఈ చిరాకులు అనేటటువంటి ఉండవు. అంటే ఆ స్థితిలో మనకి ఒక సమత్వం అనేటటువంటిది వస్తుంది. ఈ జరుగుతున్న ప్రతి దాంట్లో ఏకత్వంగా చూసేటటువంటి ఒక స్థితి మనకు వస్తుంది. ఆ స్థితిలో మనం కూర్చున్నప్పుడు, ఆ స్థితిలో కూర్చొని నువ్వు ప్రాణాయామం చేసినా, ఆ స్థితిలో కూర్చొని మనం ధ్యానం చేసినా, ఆ స్థితిలో కూర్చొని మనం మెల్లిగా మనకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని ఈ రెండింటినీ మనలో ఒక సమన్వయం చేసుకున్నా అప్పుడు మనకి ఒక స్టేబుల్ స్టేట్ అనేటటువంటిది వస్తుంది. అప్పుడు మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది మన సాధనలో ముందుకు వెళ్తే. లేకపోతే కన్ఫ్యూజివ్ స్టేట్ లోనే ఉంటాం. సైన్స్ ఇలా చెప్తుంది కదా, దాన్ని మనకు స్పిరిచువాలిటీ ఇలా చెప్తుంది కదా, సైన్స్ లో చెప్పిన దాన్ని అంటే మనం ప్రూవ్ చేయగలం కదా, స్పిరిచువాలిటీలో చెప్పిన దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాం? అసలు దేవుడు ఉన్నాడో లేడోనే మనం ప్రూవ్ చేయలేము. ఇంకా ఇక మరి ఆత్మలు అవి ఇవి అన్ని మాట్లాడుతూ ఉంటారు. చనిపోయిన వాడికి ఇలా అవుతుంది, మళ్ళీ పుట్టే ఉంది ఇలా అవుతుందని చెప్తారు కదా. ఒక మతంలోనేమో మళ్ళీ పుట్టరని చెప్తారు, హిందూ మతంలోనేమో పుడతారని చెప్తారు. ఏది నిజం, ఏది కరెక్టు? ఆ పుస్తకం ఇంకా నీకు నువ్వు చేసే సాధనలో నీకు స్టెబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనం ఒక లోయర్ ప్లేన్ లో ఉన్నాం. మనం ఈ లోయర్ ప్లేన్ లో కూర్చొని మనం హైయర్ ప్లేన్ గురించి ఆలోచిస్తూ అది కరెక్టా కాదా అనే స్థితిలోనే ఉంటున్నాం, కానీ దాన్ని దాటి మనం పైకి వెళ్ళటం లేదు. ఆ వెళ్ళినప్పుడే మనకి వీటన్నిటినీ ఈ ద్వంద్వాల నుంచి బయటపడతాయి. అప్పుడే నీకు సమత్వం వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పటం కోసమే మనకి ఇంతకు ముందు చెప్పినటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో శుక్ల కృష్ణే హియే గతి హియతే అని చెప్పేసి విషయాన్ని మనకు చెప్తాడు. ఈ శుక్ల కృష్ణ గ్రతులు అనేటటువంటి రెండూ కూడా నాన్న ఈ రెండు సృష్టిలో ఎప్పుడూ ఉంటాయి, ఒకదానిలో ఇరుక్కోవద్దు. వెలుగు మార్గం కావాలి అంటే చీకటి మార్గం కూడా ఉంటుంది, నాకు చీకటి కావాలంటే వెలుగు, ఈ రెండూ ఉంటాయి. ఈ రెండు కాదు, యోగి అయినటువంటి వాడు సమంగా ఉంటాడు, ఈ రెండింటి యొక్క తీరుతెన్నులు తెలుసుకొని ప్రవర్తిస్తాడు. సంసారం కష్టం అండి, మోక్షమే సుఖం అండి అనేటటువంటి ద్వంద్వాల్లో పడకుండా ఈ శుక్ల కృష్ణ గతులు అనేటటువంటివి నిన్ను సమత్వంలోకి వెళ్తాయి అనేటటువంటి విషయాన్ని మనకి ఇంతవరకు భగవద్గీతలో చెప్పి ఆ తర్వాత అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని నీకు నేను చెప్తున్నాను. ఇది రహస్యమేం కాదండి, 10 మందికి తెలిసినటువంటి విషయం మర్చిపోతాం కాబట్టి రహస్యం. అందుకని ఇక్కడ రహస్యం ఉంటాడనమాట. మామూలుగా మనకి ఎన్నో రకాలైనటువంటి విద్యలు ఉన్నాయని చెప్తారు. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ విద్యలన్నీ కూడా మనకి మన లౌకికమైనటువంటి జీవితంలో భాగంగా ఉపయోగపడటం కోసం మనం నేర్చుకునేటటువంటి విద్యలే. కానీ కొన్ని విద్యలు నీవు శాశ్వతుడవు, నువ్వు ఎప్పటికీ ఉంటావురా నాయనా, నువ్వు లేకపోవటం అనేటటువంటిది లేదు, అది నువ్వు ఎలా ఉంటావు సృష్టిలో అనేటటువంటి విషయాన్ని చెప్తూ నీకు ఉపయోగపడే రకంగా నిన్ను దాని వైపు తీసుకెళ్లే రకంగా చెప్పేటటువంటి కొన్ని విద్యలు ఉంటాయి. అవి అన్నిటికంటే ముఖ్యమైన విద్య. శాశ్వతుడవు అని తెలిపేటటువంటిదే శ్రేష్టమైన విద్య కాబట్టి అదే రాజవిద్య అని చెప్తారు. ఇట్స్ ఎ కింగ్లీ వన్. ఎందుకంటే అది నువ్వు నేర్చుకోవటం వల్ల యు ఆర్ పర్మనెంట్ అని తెలుస్తుంది, నువ్వు ఎక్కడికి పోవని తెలుస్తుంది. మామూలుగా మనం ఇది శరీరంలోంచి వెళ్ళిపోగానే వెళ్ళిపోతామేమో, మనం ఉండవేమో అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనకు దానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ అనుభవం కానీ దానికి సంబంధించినటువంటి విద్య కానీ మనకు లేకపోవటం వల్ల. కాబట్టి ఈ రాజవిద్య అనేటటువంటిది రాజవిద్య కాకుండా రాజగుహ్యం అన్నారు. రాజగుహ్యం అంటే ఇది కింగ్లీ సీక్రెట్, బట్ ఇట్ ఈజ్ ఎ ఓపెన్ సీక్రెట్. ప్రతి రాజకుటుంబానికి కూడా ఏదో ఒక రహస్యం ఉంటుందట, అది ఆ రాజకుటుంబానికే తెలుస్తుందట. అందుకంటే ఇట్స్ ఏ ఓన్లీ రిలేటెడ్ టు దట్. బట్ ఇక్కడ అటువంటి రాజవిద్య రాజగుహ్యం, మళ్ళీ అదే సీక్రెట్ కూడా. ఈ సీక్రెట్ మనందరికీ తెలిసినా మనకు మర్చిపోయే గుణం ఉంది కాబట్టి ఈ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్. అయితే ఇక్కడ మనకి చెప్పేటటువంటి విషయంలో మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఈ రకాలైనటువంటి యోగ విద్యను కానీ బ్రహ్మ విద్యను కానీ
మనం సాధన చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో మనకి ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో మనకు చెప్తాడు. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్? చాలా ఫస్ట్ దాంట్లోనే మనకి రాజవిద్య రాజగుహ్య యోగంలో మనకి ఆ కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి చెప్తూ ఉంటాడు. మనకి ఇప్పటి వరకు దేని గురించి చెప్పాడు? 7-8 అధ్యాయాలన్నీ అయిపోయినాయి. జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం అయిపోయింది. జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏం చెప్పాడు? మనకి ఈ తత్వం యొక్క శక్తులు, భౌతికత, ఆధ్యాత్మికమైనటువంటి పూర్తిగా ఎలా ఉంది అనేటటువంటిది, అందులో ఇది ఎలా వ్యాపించి ఉంది చెప్పాడు. అన్నీ కూడా నా నుంచే వచ్చినాయి అని చెప్పాడు. మరి సూత్రే మణిగణ ఇవ అంటాడు. ఇవన్నీ సూత్రంలో మణి కూర్చున్నట్టు నా యందు, అంటే నా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదే తత్వం నీలో కూడా ఉంది. నీ సృష్టి నీ చుట్టూతా అలాగే అల్లిక చేసి ఉంటుంది. అది విస్తారమైనటువంటి సృష్టి అంతా వ్యాపించిన తత్వం కాబట్టి ఈ తత్వం, ఆ తత్వంలో ఇదంతా అలా గుచ్చబడి ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఆ తత్వమే సృష్టికి మూలం అని చెప్పాడు. మళ్ళీ ఇదంతా అందులోకి లయమైపోతుందని చెప్పాడు. మనం కూడా మన సృష్టికి మూలం, మనం లయమైపోయి మన నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అదంతా కూడా మనకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం మేల్కోంచినప్పుడు మనకు అది వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం దాటలేము. కానీ నేను అనేటటువంటి తత్వంతో నువ్వు ముడిపడి ఉన్నప్పుడు అది అర్థమవుతుంది. దాని నుంచి, ఆ మాయ నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పాడు. దాన్నే శరణాగతి అని చెప్పాడు. అయితే ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం చేసుకుంటూ పోతూ ఉంటామో అప్పుడు మనకి ఈ యోగమాయ నుంచి మనం బయటపడతాము. శాశ్వతమైనటువంటి ఆ స్వభావం మనం తెలుసుకొని దాంతోపాటు ఉంటామని చెబుతూ, ఆ తర్వాత మరణం, ఆత్మ యొక్క గమ్యం చెప్పి, భగవంతుని గనక మరణ సమయం అంటే మనం చెప్పుకున్నాం శరీరం వదిలేసే సమయం. శరీరం వదలడం అంటే నిద్రలో కూడా జరుగుతూ ఉంటుంది, ధ్యానంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మరణం అంటే ఊరికే చచ్చిపోవటం అనుకోకండి. నిద్రపోవటం కూడా ఒక మరణమే. ఇట్ ఈజ్ ఎ చేంజ్ అని చెప్తారు. ఈ శరీరంలో పడుకొని ఈ శరీరంలో నిద్రలేస్తే అది మామూలుగా మనం ఉన్నట్టు నిద్ర. అది ఇందులో నిద్రపోయి వేరే దాంట్లో లేస్తే దాన్ని మరణం అంటారు. అంతే తేడా అని చెప్తారు. మనకి సింతేనా అని అనిపిస్తుంది, కానీ మనకున్న పీకుల్లాటల వల్ల మనకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అది వేరే టాపిక్, ఎప్పుడన్నా మనం దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇవన్నీ గురించి 9వ అధ్యాయంలో గురించి మనకు చక్కగా 8వ అధ్యాయంలో చెప్తాడు. రకరకాలైనటువంటి లోకాల గురించి చెప్తాడు, సృష్టి క్రమం గురించి చెప్తాడు, బ్రహ్మ యొక్క వయసు ఎంతో చెప్తాడు. ఇలా అన్ని రకాలుగా మనకి చెబుతూ తర్వాత ద్వంద్వాల గురించి చెప్పి శుక్లకృష్ణే గ్రతీహ్యతే అనేటటువంటి శుక్లకృష్ణ మార్గాల గురించి చెప్పి స్వమత్వం అనేటటువంటిది ఇంపార్టెంట్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో మనకు చెప్తాడు. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్షా మనస్యూనవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాడు. అశుభం నుంచి మోక్షం కలుగుతుంది అని మోక్షసే అశుభాత్. మనకు మామూలుగా అశుభమైనటువంటి సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్తారు. అశుభాత్ అంటే బంధం నిన్ను బంధిస్తుంది కాబట్టి, ఆ బంధంలో నువ్వు ఇరుక్కుపోయి అనేక రకాలైనటువంటి బాధలు పడతావు కాబట్టి, ఈ బాధలు పడటం అనేటటువంటిది జీవుడికి అశుభంగా ఉంటుంది. నష్టం వచ్చిందనుకో ఏడుస్తాడు దాని గురించి, దుఃఖం వచ్చిందనుకో ఏడుస్తాడు దాని గురించి, అదంతా అశుభంగా భావిస్తాడు. సుఖం వచ్చిందనుకో శుభంగా భావిస్తాడు. శుభం అశుభం రెండూ కూడా నీకు మోక్షాన్ని ఇవ్వవు అని చెప్తుంది భగవద్గీత. ఎందుకు? ఈ రెండూ లేని స్థితిలో నువ్వు ఉండాలి అన్నది మనకు కావాల్సినటువంటి ఉత్తమ స్థితి. అది మోక్ష స్థితి. ఇది గుహ్యతమో అంటే చాలా రహస్యమైనటువంటిది. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అనేటటువంటిది జ్ఞాన విజ్ఞాన సహితం. జ్ఞానం అంటే సింపుల్, జ్ఞానం అంటే జ్ఞానమేనండి. విజ్ఞానం అంటే విజ్ఞానమేనండి కాదు. బాహ్యతరమైనటువంటిది విజ్ఞానం. అంటే ప్రపంచంలో నువ్వు చూస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది విజ్ఞానం. అంటే అవుటర్ వరల్డ్ ఈజ్ విజ్ఞానం, ఇన్నర్ వరల్డ్ ఈజ్ జ్ఞానం. నువ్వే జ్ఞానం. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అని చెప్తారు. నాలెడ్జ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ నువ్వు తెలుసుకునే స్థితిలో ఉన్నంత కాలం కూడా తెలుసుకోవటం, తెలుసుకోబడే వస్తువు, తెలుసుకునేవాడు, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు ఉన్నంత కాలం అది విజ్ఞానం. ఎప్పుడైతే ఈ మూడు ఒకటై తనైపోతాయో అప్పుడు అది జ్ఞానంగా మారుతుంది. సో అందుకని చెప్తారనమాట. సో జ్ఞాన విజ్ఞాన సహితం అని చెప్తూ ఈ రెండిటికి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాడు. ఏంటంటే, నాన్న ఈ రెండు కావాలంటే నీకు శ్రద్ధ కావాలి అని చెప్తాడు. శ్రద్ధ లేకపోతే కుదరదు. ఎందుకు? శ్రద్ధ గలవాడికి మాత్రమే ఈ రెండు అబ్బుతాయి అని చెప్తాడు.
మనం చెప్పుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సాధనలు, ఎన్నో రకాలైనటువంటి విషయాలు, ఎన్నో రకాలైనటువంటి రకరకాల పద్ధతులు, ఇవన్నిట్లో ఏది మనం మన సాధనలో ముందుకు తీసుకోవాలన్నా ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి శ్రద్ధ అనేటటువంటిది అవసరం. శ్రద్ధ ఉంటేనే మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనకి సత్యం అవుతాయి, ఎస్ ట్రూ అని అనిపిస్తాయి. లేకపోతే ఊరికే తెలుసుకోవటం కోసమే అనుకోండి, చెప్పిన ఒకటే, చెప్పపోయిన ఒకటే, విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. శ్రద్ధ లేనివాడు విననవసరం లేదు, సాధన చేయవలసిన అవసరం లేదు, హ్యాపీగా చేయవలసిన పని చేసుకోవచ్చు. అదంతే. అది 9వ అధ్యాయంలో మనకిచ్చేటటువంటి అది గుహ్యతము. శ్రద్ధ అనేటటువంటిది ఇన్ని రహస్యాలకి మించిన రహస్యంట. కాబట్టి ఇక్కడ రహస్యం మనకి రాజవిద్య రాజగుహ్యం అన్నారు అని చెప్తున్నారండి. ఇప్పుడు మనం శ్రద్ధ గురించి ఎంత ఆలోచించుకోవాలో మనకు తెలుస్తుంది. శ్రద్ధ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. శ్రద్ధ అంటారండి, అంటే ఏమిటండి? ఆచరించటంలో నిత్య నూతనమైనటువంటి శక్తి కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం, రోజు పొద్దున్నే లేచి ధ్యానం చేసుకుందాం అనుకున్నాం, లేదంటే ఏదో దేవుడికి నమస్కారం చేసుకుందాం అనుకున్నాం, లేదు ఇంకోటి వ్యాయామం చేద్దాం అనుకున్నాం, శరీర పోషణ కోసం మంచి వ్యాయామం చేద్దాం అనుకున్నాం. ఇది మనం మొదలు పెట్టిన రోజున ఎలాంటి ఇంట్రెస్ట్ తోటి మనం మొదలు పెట్టామో అలా 10 సంవత్సరాలు పోయినా కూడా అదే ఇంట్రెస్ట్ తో చేయగలగాలి. దాన్ని శ్రద్ధ అంటారు. ఇది సింపుల్ డెఫినేషన్ అండి శ్రద్ధకి. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనకు శ్రద్ధ ఉందా లేదా అని. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తున్నారు అనుకుందాం, మన పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఎంత మనకి కుటుంబాలకు ఎలా వంట చేశారు, ఇప్పటికి అలాగే చేస్తుంటారు, వాళ్ళు శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అందుకే మన తల్లులు చేసిన వంటకి తిన్నప్పుడు మనకి అనారోగ్యం రాదు అని ఎందుకంటారు తెలుసా? వాళ్ళ పిల్లలు బాగుండాలి అనేటటువంటి మంచి మనస్సుతో, శ్రద్ధతో, ఆదరణతో, ఆసక్తితో ఆ వంట చేస్తారు వాళ్ళు. అందుకే అమ్మ చేతి వంట వల్ల మనకి ఎప్పుడూ ప్రాబ్లం రాదు. మనం ఎప్పుడైతే ఇది మానేసి రోడ్ల మీద తినటం మొదలు పెట్టామో వాడు ఎలా చేస్తాడో మనకేం తెలుసండి. ఆ చేసేవాడి మైండ్ ఎలా ఉందో మనకు తెలుసా? లొట్టలేసుకుంటూ వెళ్ళి తినేస్తాం. పలానా చోట బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుందండి అని అంటాం. ఏదో మనం వాటి గురించి ఆలోచించేంత సెన్సిటివిటీ మనకు లేదు కాబట్టి మనం పెద్ద పట్టించుకోం. ఒక కథ చెప్తారు, ఫారిన్ లో జరిగింది. అదేంటంటే ఒక ఆయన ఎక్కడో పార్టీకి వెళ్ళాట. పార్టీకి వెళ్తే అక్కడ వంట చేసినటువంటి వాడు వంట చేశాడు, అందరికీ పెట్టాడు. అందులో ఒక ఆయన వంట తినంగానే ఆయనకి వామిటింగ్ అయిందిట. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇదేమిటి ఇలా అయిందని ఆయన ఒకసారి ఆలోచిస్తే, ఆ వంటవాడు ఎవరినో చంపాలి, వాడికి ఎవరికో ఒక అన్యాయం చేయాలి, హత్య చేయాలనే ఒక బలమైన భావంతో వంట చేశాట. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ కాదు, ఆయనకు ఒక్కడికే ఎఫెక్ట్ అయింది. అంటే అటువంటి మానసిక స్థితిలో వాడు చేసిన వంట ఆ వంట మీద పడటం వల్ల ఆ తిన్న పదార్థం ఆయనకి అటువంటి ఎఫెక్ట్ చేసింది. కాబట్టి మీరు ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు చక్కగా భగవన్నామమో, మంచి అభిప్రాయమో, మంచి ఆలోచనతోటి చేయటం వల్ల తిన్నవాళ్ళకి బాగుంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకనే పూర్వం తల్లులు ఎవరైనా వంట చేస్తున్నప్పుడు చక్కగా ఏదో తోచినటువంటి లక్ష్మీ అష్టోత్తరమో, విష్ణు సహస్రనామో, లలిత సహస్రనామో చదువుకుంటూ వంట చేసేవాళ్ళు. కనీసం ఇప్పుడు మన చదవటం రాదండి అనుకుంటే ఏ సెల్ ఫోన్లో అయినా చేసుకోవచ్చు. ఆ వాతావరణం అంతా ఆ సౌండ్ వేవ్స్ వల్ల ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది ఆ పరిస్థితుల్లో, అలా కూడా చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా నేను? శ్రద్ధకి చెప్తున్నా. శ్రద్ధ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే మెల్లిమెల్లిగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు శ్రద్ధ లేదని అర్థం. మనం సాధారణంగా ఏదో మొదలు పెడతాం, ఇవాళ నుంచి నేను ఇది చేద్దామండి అని మనం మొదలు పెడతాం, సగం చేస్తాం, ఆపేస్తాం. మళ్ళీ 6 రోజుల తర్వాత చేస్తాం, ఆపేస్తాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చేస్తుంటాం, ఆపేస్తుంటాం. యోగాభ్యాసం అయినా అంతే. మాకు గురువుగారు ప్రతిరోజు పొద్దున 6ంటికి సాయంత్రం 6ంటికి ప్రేయర్ చేసుకుంటారు, మీకు అంతా బాగుంటుందని చెప్పారు. ఏదో చేస్తూ ఉన్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? ఆయన ఎవరి కోసం చేసుకోమన్నారు? ఆయన కోసమా? మా కోసమేగా. పొద్దున్న 6ంటికి లేవాలంటే కాస్త లేచి కాళ్ళు చేతులు కడుక్కోనో, మొహం కడుక్కోనో, వీళ్ళుంటే స్నానం చేసో, ప్రేయరో ప్రార్థన ఏదో చేసుకోవాలనుకున్నప్పుడు ఒక అరగంట గంట ముందు లేవాలి కదా. 5 నిమిషాల ముందు అలారం పెట్టుకొని, 15 నిమిషాల ముందు అలారం పెట్టుకొని, అప్పటికప్పుడు లేచి గబగబా పాచిమొహంతో ఇంకా మనకి శ్రద్ధ ఎక్కడుంది? లేదు కదా.
తెలిసిపోతూ ఉంటుంది. ఎవరు మన ఎగ్జామ్ పేపర్ రాయక్కర్లేదు, రాసి మార్కులు వేయక్కర్లా. మన ఎగ్జామ్ పేపర్కి మనమే మార్కులు వేసుకుంటూ ఉంటాం. కాకపోతే మనం చూసుకుంటే మనకి బాధేస్తుంది కాబట్టి మనం అవన్నీ చూసుకోం. నీ ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ నీదే, ఆన్సర్ నీదే, కరెక్షన్ నీదే, మార్కులు నువ్వే, ఇంకెవడు ప్రపంచంలో వేయడు. అంత మన గురించి మనం ఆలోచించుకుంటే మనకు ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుంది. ఇవన్నీ ఎవరికి అబ్బుతాయి? బ్రహ్మజ్ఞానం, సుఖం, ఇవన్నీ శ్రద్ధ గలవాడికే అబ్బుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. లేని వాడికి లేవు. మనం మన సాధనకి రకరకాలుగా మన పనులన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. ఈ శ్రద్ధని గనక మనం అభ్యసించాలంటే ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైనది మనం వచ్చేవారం మాట్లాడుకుందాం దీని గురించి వివరంగా. అసూయ లేకుండా ఉండాలండి. ఇది చాలా పెద్ద టాపిక్. భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగంలో మొట్టమొదటి దాంట్లోనే కృష్ణుడు మొదలుపెట్టింది ఏంటంటే ప్రవక్ష్యాం అనసూయవే అంటాడు. అనసూయవే అంటే అసూయ లేకుండా ఉండటం. నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు అర్జున? ఈ విషయాలన్నీ నేను నీకు అసూయ లేదు కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నాను అన్నాడు. అంటే శ్రద్ధ, అసూయ అనేటటువంటి శ్రద్ధ, అనసూయత్వం అంటే అసూయ లేకుండా ఉండటం. ఈ రెండూ కూడా జ్ఞానం పొందటానికి కానీ, సాధన కొనసాగటానికి కానీ, నువ్వు అనుకునేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కలగటానికి కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. శ్రద్ధ, అనసూయత్వము. అంటే శ్రద్ధను అభ్యాసం చేయాలంటే ముందు అసూయ లేకుండా ఉండాలి మైండ్కి. మనకు అసూయ ఎందుకు వస్తుంది? అది పెద్ద టాపిక్. ఇట్స్ ఎ గ్రేట్ సబ్జెక్ట్. అది పెద్ద సైకాలజీ. ఏం చెప్తాను దానికి? అసూయ ఎందుకు వస్తుందంటే ఏం చెప్తామండి? కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఎవరైనా ఫోన్ చేసి చెప్పండి అసూయ ఎందుకు వస్తుందో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. తెలీదు, వస్తుంది అంతే. అంటే మనం ఉన్నటువంటి ఎమోషనల్ లెవెల్ ఎలా ఉందో దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. సింపుల్గా అవతల వాడికి ఉందండి, నాకు లేదండి, అసూయ వచ్చిందండి అని అనుకోవచ్చు. కాదండి, అవతల వాడిలో మంచి క్వాలిటీస్ ఉన్నా ఆ క్వాలిటీస్ మనలో లేకపోతే అసూయ వస్తుంది. ఎవరో బాగున్నారు, అందంగా ఉన్నారు అనుకోండి, మనల్ని ఏమనుకోండి, అది మేకప్ వేసుకుంది లేండి మాకు తెలియదా అంటే అసూయ మాట వచ్చేసింది మనకి. అలాగే భక్తి విషయంలో ఉంటుంది, అలాగే గురువు విషయంలో ఉంటుంది. ఒకే గురువు దగ్గర ఉన్న శిష్యరికంగా ఉన్నటువంటి శిష్యుల మధ్య అసూయ ఉంటుంది. అది ఎప్పుడు ఎవరికి ఎలా ఎందుకు పుడుతుందో ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదండి. కాబట్టి మనిషి అనేటటువంటి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి. మనం ఇది ఆలోచించాం, కానీ మనకి జ్ఞానం కావాలి, భగవంతుడి కరుణ కావాలి, దయ కావాలి. నేను ప్రార్థన చేస్తే భగవంతుడు నాకు ఏది అడిగినా ఇచ్చేయాలి, నేను అనుకున్నవన్నీ సాధించాలి. ఎందుకంటే అంతే, కొబ్బరికాయ కొట్టానండి, ఆ మాత్రం మార్కులు ఇది ఆంజనేయ స్వామి, వీడికి మార్కులు రావాలని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాట, అందుకని వీడికి మార్కులు తక్కువ వచ్చినాయట. ఇంకెందుకు సార్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం? 4 కొబ్బరికాయలు కొట్టాను సార్, 10 మార్కులు వేయలేడా? ఆంజనేయ స్వామి వచ్చి దిద్దుతున్నాడా? ఎగ్జామ్ రాసింది నువ్వు, మార్కులు వేసింది దిద్దినవాడు. నువ్వు సరిగ్గా రాస్తే 4 మార్కులు కాదు 10 మార్కులు ఎక్కువ వేసేవాడు. ఇట్లా ఉంటాయి మన ఆలోచనలన్నీ. భగవంతుని డిమాండ్ చేసే స్టేట్లో ఉన్నావు. నువ్వు ఎలా డిమాండ్ చేస్తావు? నీకంటే పైవాడిని నువ్వు ఎలా డిమాండ్ చేస్తావు? ఇదొక్క సింపుల్ ఆన్సర్ చెప్పండి ఎవరైనా సరే విన్నవాళ్ళు. రేపు ఈ ఆడియోని నేను సాధనా బై మంగేష్ అనే యూట్యూబ్ ఛానల్లో పెడతాను. నేను ఆ యూట్యూబ్ ఛానల్లో విన్నవాళ్ళైనా సరే ఇలాంటి వాటికి ఎవరైనా సమాధానాలు చెప్పగలిగితే ప్లీజ్ ఒక కామెంట్గా దాంట్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటా. తెలియదు అది. శ్రద్ధ మనకు ఎట్లా కలుగుతోంది అంటే కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరి పట్ల కూడా మనకి అసూయ లేకుండా ఉండటం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అసూయ లేనటువంటి మనస్సు సంతోషంగా నిరంతరత్వం కలిగి ఉంటుంది అని చెప్పారండి. ఎదుటివాడి దోషాలు చేసినా కూడా సాధకుడి దృష్టి వాడిపైన ప్రసరించకూడదు అని చెప్పారు. అదండి పరిస్థితి. ఐఎమ్ వెరీ సారీ సార్, అంతంటే మనం సాధన చేయలేమండి. ఇవన్నీ ఊరికే ఏదో వింటున్నాం అంతే తప్ప మనం ఇవన్నీ సాధన అంటే మాత్రం ఇంత డీటెయిల్గా కావాలి అంటే ఎట్ట కుదురుతుంది సార్? ఇప్పుడున్న ప్రపంచంలో మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మరి పక్కవాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, వీడు ఎలా చేస్తూ ఉంటాడు, ఏం తప్పులేదండి. అలా అని
సాధన ముందుకెళ్ళిపోయి నేను గొప్పవాడిని అయిపోవాలి, వీటన్నిటిలో నుంచి పైకి వెళ్ళిపోవాలి, మోక్షం రావాలి, భగవంతుడు నేను ఇలా అడగంగానే భగవంతుడు నా ముందుకు వచ్చేయాలి, ఏది అడిగితే అది నాకు అనుగ్రహించేయాలి అనేటటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకొని మనకు నచ్చినట్టు మాట్లాడకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటే అవన్నీ అటువైపు నిన్ను తీసుకువెళ్తాయి. అసూయ లేనివాడిని కానీ శ్రద్ధగా ఉన్నవాడిని కానీ ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మనకి ఎందుకు చెప్తున్నారంటే ఈ రెండు ఉండటం వల్ల నువ్వు ఆ నిరంతరత్వంలోకి వెళతావు. ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అసూయ ఉన్నవాడు ఎవడైనా సంతోషంగా ఉన్నవాడా? ఉండగలడా? పగ ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? ఉండగలడా? ఉండలేడు. ఎందుకు ఉండలేడు? అది లోపల నిన్ను నిరంతరం తొలిచేస్తూ ఉంటుంది, దహిస్తుంది. అవన్నీ అగ్ని లాంటివి. అవన్నీ మన మామూలుగా అరిషడ్ వర్గాలని చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటటువంటివి 6 కూడా నిన్ను లోపల నుంచి తొలిచేస్తూ ఉంటాయి, కాల్చేస్తూ ఉంటాయి. పొయ్యి మీద కూర్చున్నవాడు సుఖంగా కూర్చుంటాడండి? పెనం ఉంది, కింద పొయ్యి వెలిగించాం. ఇప్పుడు మామూలుగా మనకి వేరే టైప్ ఆఫ్ ఇండక్షన్ స్టవ్లు వస్తాయి కదా, అవేమి ఉండవు, మామూలు టేబుల్ లాగా ఉంటాయి. మీరు వెలిగిస్తే అక్కడ హీట్ వస్తుంది అంతే, ఎర్రగా కూడా ఉండదు. కాసేపు వెలిగించి దాని మీద కూర్చున్నాం అనుకోండి, ఆహా ఎంత బాగుందో, చమ్మగా ఉంది, కమ్మగా ఉందని అంటాడు ఎవడన్నా. ఇవన్నీ కూడా నీ లోపల అట్లా నిన్ను దహిచ్చేస్తూ ఉంటాయి. అలా మంట మీద కూర్చున్నట్టు ఉంటావు. నువ్వు సుఖంగా ఎక్కడుంటావు అన్న విషయం మనం గుర్తుంచుకుంటే మనం చేసేటటువంటి సాధనలో శ్రద్ధ ఉందా లేదా అని తెలిసిపోతుంది. అప్పుడు అంతర్యామి యందు మనకి శ్రద్ధ ఉందా లేదా, మనకి అసూయ ఉందా లేదా అన్నది తెలుస్తూ ఉంటుంది. ఈ రెండు సాధన చేసేటటువంటి వాళ్ళు నిరంతరం కూడా భాషిస్తూ ఉండాలి అన్నది మనకి భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఈ రాజవిద్యా రాజగుహ్యం అనేటటువంటి ఈ 9వ అధ్యాయంలో ఎన్నో రకాలైనటువంటి సాధన, ఎస్పెషల్లీ డైలీ ప్రాక్టీస్, ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ లైఫ్ మనం ఏం ప్రాక్టీస్ చేయాలనేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలు మనకి ఈ రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నాడు? అనసూయత్వం గురించి చెప్తున్నాడు, శ్రద్ధ గురించి చెప్తున్నాడు. ఇది చాలా సీక్రెట్ అని చెప్తున్నాడు. ఎందుకు సీక్రెట్? ఇవన్నీ మనకు తెలిసినా మర్చిపోవటం అనేటటువంటి గుణం మనలో ఉంది కాబట్టి, ఇవి ఎన్నిసార్లు చెప్పినా మనం మర్చిపోతాం కాబట్టి ఇది సీక్రెట్ గానే ఉండిపోతుంది మనకి. మరి ఇది ఎలా బయటపడతామంటే, ఇది ఒకళ్ళు చెప్పేది కాదు, ఎవరి సాధన వాళ్ళు చేసుకోవాలి. నేను భోంచేస్తే అవతల వాళ్ళ కడుపు నిండదు, వాడు భోంచేయాలి. నేను సాధన చేస్తే ఇవన్నీ అవతల వాళ్ళకి రావు, ఎవరికి వారు సాధన చేసుకోవాలి. నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? మర్చిపోవటం అనేటటువంటి తత్వం, గుణం మనకుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, రెండు మనం చెప్పుకున్నాం. అంటే మామూలుగా లోకంలో మనం చూసేది, ఇంద్రియాల మూలాన చూసేది, మనస్సు మూలాన గ్రహించేది, ఈ రెండు కూడా జ్ఞానం, విజ్ఞానం అని 2 రకాలుగా మనకు చెప్తారు. మనం యోగ స్థితిలో ఎందు మనకు అనుభవం వచ్చేది జ్ఞానం. యోగం అంటే మామూలుగా యోగం అండి, ఆ యోగం అండి, ఈ యోగం అండి. యోగం అంటే కలవటం, కలయిక. యోగం అంటే ఒకటవ్వటం యోగం. ధనయోగం అంటే ధనంతో యోగం. రాజయోగం మామూలుగా ఆయన మాకు కృష్ణస్వామి గారని చెప్తుంటాను కదా నేను, ఆయన మంచి ప్రాసలు వేస్తూ ఉంటారు. మనకి రాజకీయం వంట పట్టినట్టుగా రాజయోగం వంట పట్టదు అన్నారు ఆయన. ఎంత అద్భుతంగా చెప్పారు. మామూలుగా స్పిరిచువల్ విషయాలకు వచ్చేటప్పటికే మనకు అంత తొందరగా మనకి వెళ్ళదు. అదే పాలిటిక్స్ మాట్లాడండి. ఎక్కడైనా మామూలుగా మనం ఒక గురువు గారి దగ్గర సభ, లేదంటే భక్తి సమావేశం, గుడికి వెళ్ళండి, 4 శిష్యులు కలవండి, లేదంటే ఎక్కడైనా కలవండి, పాలిటిక్స్ మాట్లాడుకున్నట్లుగా వాళ్ళ సాధనలో, రాజయోగ సాధనలో గాని భగవద్గీతలో భగవంతుడు ఈ విధమైన సాధన చెప్పట్టు కదా అని ఎంతమంది మాట్లాడుకుంటారు? గుండె మీద చేసుకొని చెప్పాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మాట్లాడుకో. గుడికి వెళ్ళినా వేరే విషయాలే మాట్లాడుకుంటాం. అక్కడ ఉన్నటువంటి భగవంతుడు, స్వామి, ఆ తత్వము, ఆ గుడి మహిమ, ఆ స్థల పురాణం, స్థల మహత్యం, ఇలాంటివేవి మనం మాట్లాడుకోం. ఊరికేలా తిరిగి వస్తాం, చాలా బాగా కట్టారండి, అయిపోయింది. గుడి గురించి మాట్లాడుకుంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళి 2 చెంపలు వేసుకున్నట్టుగా నటించేసి బయటకు వచ్చేస్తాం. ఇంకా మనకి సాధన ఎలా సాగుతుంది చెప్పండి?
ఈ రాజవిద్య రాజగుహ్య యోగం అనేటటువంటిది అసలు భగవద్గీతలో హృదయం లాంటిది. ఇట్స్ ఎ హార్ట్ ఆఫ్ ద భగవద్గీత. మొట్టమొదటి మొదలు పెట్టడమే నాన్న అనసూయానువే అన్నాడు. ప్రవక్ష్యాం అనసూయవే, నీకు అసూయ లేదు. సో అసూయ లేకుండా ఉండటం అన్నది మొట్టమొదట గనక మనం సాధన ప్రారంభిస్తే దాని ఆధారంగా మనకి శ్రద్ధ వస్తుంది. అసూయత్వం లేకుండా అసూయ ఉన్నవాడికి శ్రద్ధ కుదరదు. కాబట్టి మన సాధన అసూయ లేకుండా శ్రద్ధగా గనక సాగితే మనం అనుకున్నటువంటి స్థితికి మనం వెళ్ళగలం. అలా మొదలు పెడుతుంది రాజవిద్య రాజగుహ్య యోగం. సో ఈరోజు ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పినటువంటి ఈ సాధన మన జీవితంలో కొనసాగాలని, ఆ స్థితికి మనం వెళ్ళటానికి మనం మరింతగా ప్రయత్నం చేయాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.